యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణం నుంచి మోటకొండూరు మండలం వరకు పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిన నేపథ్యంలో నిరసన తెలుపుతూ సైకిల్ యాత్ర చేపట్టారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. మోటకొండూరు మండలంలో ఉన్న ప్రధాన అంశాల సమస్యల పరిష్కారం, ధాన్యం కొనుగోలు కేంద్రాలు సందర్శించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. మండల కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న మండల ప్రజా పరిషత్ కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయ నిర్మాణం పనులను పరిశీలించారు. ఈ మన రాగిరి కలెక్టర్ ఆఫీస్ ముందు శివమిల్లోడు మొత్తం 3 రోజులకోసారి కూడా తీస్తున్నాడు. వాడిని ఏందో కొంచెం వార్నింగ్ చేయండి. మన బొమ్మరాము కూడా ఇబ్బంది పెట్టిండు. ఆ శివమిల్లు ఇబ్బంది. ఇంకోటి ఇక్కడ ఏఎంసీది గోదాము ఉంది, 50,000 బస్తాలు పడతాయట మూటకొండలో. ఇప్పుడు మన ఆలేరు బాబు అన్ని జనగాం పోతే కొంచెం కొలంపేక అదంతా క్లియర్ అయింది. ఇక ఇప్పుడు 4 సెంటర్లు, ఇది 5వ సెంటర్ విజిట్ చేస్తున్నా. మైపేట పర్లేదు కానీ మన మూటకొండ హెడ్ క్వార్టర్ ఇబ్బంది ఉంది. రోజుకు 2 లారీలు తగ్గకుండా పెట్టు అన్నా. ఇంపార్టెంట్. ఒక్కొక్క రైతు సుమారు 100 పుట్ల పైన ఉన్నాయి. ఇప్పుడు 15 రోజుల నుంచి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. స్పెషల్ దృష్టి పెట్టు. ఓకే జర ఆ భువనగిరికి తగ్గి ఆలయ జర పేద కాన్షియస్, మేము పేదోళ్ళం కదా. అదే జర పేదోళ్ళది మీ భువనగిరి పోచంపల్లి అంటే జర అయిందా జర ఆలేరు ఎక్కువ దృష్టి పెట్టా. భువనగిరి వాళ్ళకి జర బాగున్నోళ్ళు, మేము ఆలేరు పేదోళ్ళము. రైట్ అన్న రైట్. ఎట్లుంది యారుట మండలం, ఎట్లుంది కొనుగోలు? ఎక్కడైతే ఇబ్బంది లేదు కదా. మొత్తం గుట్టలు ఎన్ని కొనుగోలు సెంటర్ ఉన్నాయి? ఐకేపీ ఎన్ని, పిఎస్సీ ఎన్ని? మొత్తం నువ్వు అన్నిటికీ కాల్ చేసి 1 o'clock రిపోర్ట్ తీసుకో. ఎంతవరకు ఎన్ని పోయినాయి, ఇంకెన్ని ఉన్నాయి, ఎన్ని లారీలు అవసరం ఉన్నాయి. రెగ్యులర్గా లారీలు వస్తున్నాయా లేదా? ఇప్పుడు నేను కలెక్టర్ తోటే ఆడియోతో మాట్లాడినా. నువ్వు మొత్తం 12-1 గంటల వరకు అన్ని సెంట్రల్ రిపోర్ట్ తీసుకో. ఇది ఆరుగూడెం కదా, మైపేట. అదే చూసిన రిజిస్టర్లో సంతకం ఉంది. అట్నే కొన్ని సెంటర్లు విజిట్ చేసి అన్ని సెంటర్లో రిపోర్ట్ ఎందుకు తీసుకో. ఎందుకంటే ఇంత కొనుగోలు చేస్తున్నా ప్రతిపక్షాలు అది దాన్ని ఉల్టా చేస్తున్నాయి. సరే వాళ్ళు ఏమన్నా వాళ్ళు అనుకుంటారు కానీ మన పని మనం చేయాలా. రైట్. నాకు 1 వరకు మొత్తం అన్ని సెంటర్ రిపోర్ట్ ఇవ్వు.